దైవసేవకులకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరుకునే మీ అందరికి కూడా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వినడం ఎంతైనా గొప్ప ధన్యత. ఈ ధన్యతకి ఎంతోమంది దూరం అవుతూ ఈ ధన్యతను పొందుకోలేక అనేక మంది మనుష్యుల మాటలు వినడానికి, మనుష్యుల యొక్క సహవాసాలు చేయడానికి ప్రయోజనం లేని, ఉపయోగం లేని, దీవెన సమకూర్చలేనటువంటి మాటల కొరకు అనేక మంది ఈ రోజున కాలాన్ని వృధా చేస్తున్నారు. కానీ దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో కూడిన మనము ఎంతైనా ధన్యులం. ఎందుకంటే ఆయన మాటలు జీవపు ఊటలై ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఆయన మాటలు వింటారో వాళ్ళట సురక్షితంగా నివసిస్తారు. దేవునికి స్తోత్రం. సురక్షితంగా నివసిస్తారు వాళ్ళు. మరో దిక్కున భక్తుడు చెప్తాడు, దేవా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అని భక్తుడు చెబుతూ ఉంటాడు. ఈ రోజున నెమ్మది లేదు, ఈ రోజున శాంతి లేదు, ఈ రోజున సమాధానం లేదు అని అనుకుంటూ సమాధానం కొరకు, శాంతి కొరకు చాలా వ్యయ ప్రయాసాలు పడుతూ అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, అది కట్టుకోనా, ఇది కట్టుకోనా, అది మార్చను, ఇది మార్చను, ఇలా ఎన్నో. ఎందుకయ్యా అంటే నెమ్మది లేదు, ఎందుకయ్యా శాంతి లేదు, ఎందుకయ్యా సమాధానం లేదు. శాంతి లేదు, సమాధానం లేదు. అయితే ఇటువంటి సమాధానం లేని పరిస్థితుల్ని, శాంతి లేని పరిస్థితుల్ని మనము అధిగమించడానికి, మనము వాటిని దాటడానికి మనకు కావాల్సింది ఏంటయ్యా? ఈ లోకంలో ఏ అంగడిలోనూ, ఏ షాపులోనూ దొరకనటువంటి ఈ శాంతి కానీ, సమాధానము కానీ, నెమ్మది కానీ ఒక్క దేవుని మాటలు వినడం ద్వారా, దేవుని మాటలను ప్రేమించడం ద్వారా, దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, దేవుని సన్నిధిని ప్రేమించడం ద్వారానే ఒక వ్యక్తికి సమాధానం, ఒక వ్యక్తికి శాంతి వస్తాయి అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి రాగలగడానికి గల కారణం, దేవుని సన్నిధిలో ఉండడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆయన మాటల ద్వారా వారి జీవితాలలో నెమ్మది కలుగుతుంది అని. ఈ రోజున డబ్బున్న వాళ్ళు, ఈ రోజున ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళు, ఈ రోజున ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, ఈ రోజున అధికారం ఉన్నవాళ్ళు, ఈ రోజున డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, అనేక మంది విస్తారమైనటువంటి ధనము కలిగిన వారు ఆత్మహత్యలు చేసుకుంటూ, బలన్మర్మాలు పొందుతూ, అనేక రీతిలుగా సూసైడ్ చేసుకుంటూ, చంపబడుతూ, చనిపోతూ ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది కోటీశ్వరులే, వారికి ధనం లేక కాదు, వారికి నివాసాలు లేక కాదు, వాళ్ళకి పరిస్థితులు గడవక కాదు. ఎందుకయ్యా అంటే వారి యొక్క జీవితాలలో నెమ్మది లేక, వారి జీవితాలలో శాంతి లేక, వారి జీవితాల్లో సమాధానం లేక, సమాధానం కొరకు చూసి చూసి చూసి, శాంతి కొరకు చూసి 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 వేసారిపోయిన వారే ఇక జీవితంలో ఎన్నున్నా, ఏమున్నా, ఇన్ని ఉన్నా ఎందుకు నాకు అని ఈ రోజున ఉరి తీసుకుని చనిపోయేవాళ్ళు, అనేక మంది టాబ్లెట్స్ తీసుకుని చనిపోయేవాళ్ళు, ఎంతోమంది యాక్టర్లు ఉన్నారయ్యా, డాక్టర్లు ఉన్నారు, అనేక మంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు.
ఎందుకు చనిపోతున్నారని మనం విచారిస్తే గనక తేలిన ఫలితార్థం ఏంటంటే అంటే గనక వాళ్ళ జీవితాల్లో శాంతి లేదు, వాళ్ళ జీవితాల్లో సమాధానం లేదు. ఇందు విషయమై వాళ్ళు చనిపోతూ ఉన్నారు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నా యొద్దకు రండి, నా కాడిని ఎత్తుకొనండి, నా సమాధానాన్నే మీకు ఇస్తాను, హల్లెలూయా అని చెబుతూ ఉన్నాడు. కనుక సమాధానం కావాలంటే నిశ్చయంగా మనం రావాల్సింది దేవుని దగ్గరికి. హల్లెలూయా. సమాధానాన్ని కలిగించేటువంటి దేవుని దగ్గరికి మనం వస్తే ఖచ్చితంగా దేవుడు మన ఆశను తీర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒకసారి ఒక పట్టణం గుండా వెళ్తూ ఉండగా ఆయనకి ఆకలేసింది. ఆకలేసి చూసేసరికి చుట్టుపక్కల ఇల్లు లేవు, చుట్టుపక్కల హోటల్స్ లేవు, చుట్టుపక్కల ఇక ఏ లాడ్జీలు లేవు. చూసేసరికి దూరాన నుండి చూసేసరికి ఒక పచ్చని చెట్టు కనబడుతూ ఉంది. ఏం కనపడుతుందమ్మా? పచ్చని చెట్టు కనబడుతుంది, పెద్ద చెట్టు కనబడుతుంది. చాలా ఎత్తుగా, చాలా పొడవుగా, చాలా వెడల్పుగా, పెద్ద పెద్ద ఆకులతో చాలా కలకల్లాడుతూ ఉంది ఆ చెట్టు. యేసయ్య ఆశపడ్డాడు, ఓహో మంచిది, ఒక చెట్టు బాగా కనబడుతుంది, ఈ చెట్టు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా ఆకలి తీరగలదు అని ఆశపడి, ఏ విధంగానైనా ఆ చెట్టు దగ్గరికి వెళితే నేను తృప్తి పడగలను, నా ఆకలి తీరగలదు అని పరుగున ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూసి ఈ కొమ్మను వెతికాడు, ఆ కొమ్మను వెతికాడు, ఆ చివరికి వెళ్ళాడు, ఈ చివరికి వెళ్ళాడు, చుట్టూ వెతికాడు. కానీ ఆ చెట్టులో ఒక్క పిందె కూడా లేదు, ఆ చెట్టులో ఒక్క ఫలము కూడా లేదు. వెళ్ళిన యేసయ్య, ఆకలితో వెళ్ళిన యేసయ్య చాలా బాధపడ్డాడు, చాలా విచారపడ్డాడు. అరే, ఆకలితో వచ్చినప్పుడు ఆకలి తీరుస్తుందనుకున్న ఈ చెట్టు నా ఆకలిని ఆకలిగానే మిగిల్చేసింది. ఈ చెట్టుని నేను ఆశించి వచ్చాను కానీ నా ఆశను వమ్ము చేసేసింది ఈ చెట్టు అని చాలా బాధపడి ఒక మాట అంటూ ఉన్నాడు ఆ చెట్టుని. చూద్దాం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఇలా రాయబడ్డది. ఇక్కడ 21వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఈ రీతిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఏమనంటే, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళిచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయుకుందుగాక అని చెప్పెను. తక్షణము అంజూరపు చెట్టు ఎండిపోయేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆకలి తీరుస్తుందనుకున్న ఈ చెట్టు నిరాశపరిచింది. దానిలో ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏమున్నాయి అక్కడ? ఆకులున్నాయి. అంటే ఆకులుంటే ఆకులు తిని ఆకలి తీర్చుకోలేరా అంటే ఆకలి తీరదు. ఆ ఆకులు తినదగినవి కావు. ఈ రోజున చాలామంది యొక్క భక్తి జీవితాలలో కూడా ఇదే కనబడుతూ ఉంది. పైకి చూస్తే నిగనిగలాడుతూ చక్కని పచ్చని చెట్టు వలె కనబడి, నిజముగా ఇంత బాగా ఉన్న చెట్టు ఖచ్చితంగా మంచి ఫలములు కాస్తుంది, మంచి ఫలములు దీని నుండి వస్తాయి, మన ఆకలి తీరుతుంది అనుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ వాస్తవంగా అయితే ఈ చెట్టులో
ఆకులు తప్ప మరేమీ కనబడలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఈ చెట్టు ఎక్కడుందయ్యా అంటే కనుక త్రోవ ప్రక్కన ఉంది. ఎక్కడుంది? ఇది త్రోవలో లేదు, త్రోవ ప్రక్కన ఉంది చెట్టు. దేవునికి స్తోత్రం. చూడండి, త్రోవ ప్రక్కన ఉన్న ఈ చెట్టు యొక్క స్థితి ఏ రీతిగా మారిందంటే ఒకరి ఆకలి తీర్చలేని చెట్టుగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున చాలామంది యొక్క జీవితాలలో భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, వారి యొక్క విశ్వాసంలో కానీ ఎప్పుడు చూసినా త్రోవ ప్రక్కనే ఉంటూ ఉన్నారు, త్రోవ ప్రక్కన ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియదేవుడా, త్రోవ ప్రక్కన ఉండేటువంటి పరిస్థితులు ఏమై ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేద్దాం. చూడండి, మార్కు సువార్త త్రోవ ప్రక్కన ఉంటే పరిస్థితులు, త్రోవ ప్రక్కన ఉండేటువంటి పరిస్థితి చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడైన బర్తిమయను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఎవరైనా అంటే కనుక భర్తమయ్య అనే గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడట. ఎందుకు కూర్చున్నాడు? త్రోవలో ఎందుకు నడిచి వెళ్ళలేకపోతున్నాడు? త్రోవలో ఎందుకు ఇతడు లేడు అని మనం ఆలోచన చేస్తే త్రోవ పక్కన కూర్చుని ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో ఇతడు 2 కళ్ళు గుడ్డి, ఇది 2 కళ్ళు కనబడినందు చేత ఆ త్రోవలో ఎలా నడవాలో తెలియక, త్రోవలో ఏదొస్తుందో తెలియక, త్రోవలో నడిస్తే ప్రమాదము గనుక ఇతడు త్రోవ పక్క నుండి అడుక్కుంటూ ఉన్నాడు, భిక్షము అడుక్కుంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో త్రోవ ప్రక్కన ఉండేటువంటి అనేక మంది ఇదే రీతిగా ఉంటూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు త్రోవలోనికి రావట్లా, దేవుని మార్గంలోనికి రావట్లా, సత్య మార్గంలోనికి రావట్లా, త్రోవ ప్రక్కనే ఉంటూ ఉన్నారు. అనగా లోకంలోనే ఉంటూ ఉన్నారు, లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతూ ఉన్నారు. ఇహ సంబంధమైన ఆ పరిస్థితులతోనే వాళ్ళ జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటున్నారు. కానీ సత్య మార్గంలోనికి, జీవ మార్గంలోనికి వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి యొక్క నేత్రాలు తెరవబడలేదు. హల్లెలూయా. నేత్రాలు తెరవబడిన వాడికే త్రోవ ఏదో తెలుస్తుంది, దారి ఏదో తెలుస్తుంది, మార్గం ఏదో తెలుస్తుంది. ఆ త్రోవలో ఏమున్నావో, ఎక్కడ గొయ్యిందో, ఎక్కడ గొప్ప ఉందో, ఎక్కడ ఏ ఆటంకం ఉందో, ఏ అమంతరం ఉందో తెలుస్తుంది. 2 కళ్ళు కలిగిన వాడు త్రోవలో చక్కగా నడిచి వెళ్ళిపోతాడు. అదే 2 కళ్ళు లేనివాడు త్రోవలో చక్కగా నడిచి వెళ్ళలేడు. కనుక ఇటువంటి దుస్థితిలో ఉన్నాడు. ఎవరయ్యా అంటే బర్తిమయి అనేటువంటి గుడ్డి భిక్షకుడు. ఇతను ఎవరయ్యా అంటే కనుక తీమాయి కుమారుడు. హల్లెలూయా. తీమాయి అనగా అర్థం శ్రేష్ఠుడు అని అర్థం. తీమాయి అనగా శ్రేష్ఠుడు అని అర్థం. అంటే శ్రేష్ఠుని యొక్క కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే గుడ్డివాడిగా త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు. ఎవరి శ్రేష్ఠుడు అనగా మన యేసు ప్రభువే ఆ శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. శ్రేష్ఠుడైనటువంటి వానికి పుట్టినవాడు, నిజ దేవునికి పుట్టినవాడు, క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాడు. కానీ ఇతడు నిజ త్రోవలోనికి రాలా.
యేసు ప్రభు బిడ్డే, పేరుకు భక్తుడే, పేరుకు పాటలు పాడతాడు, పేరుకు వాక్యం చెబుతాడు, పేరుకి ప్రార్థన చేస్తాడు. కానీ ఇతడు ఎక్కడ ఉంటున్నాడంటే త్రోవలో లేడు. ఇతడు త్రోవలోనికి రాలా. ఎందుకు రాలేదు అంటే ఇతని యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనోనేత్రాలకి ఇతడు గుడ్డితనం కలిగింది కనుక ఇతడు త్రోవలో నడవలేక ఎక్కడ ఉన్నవాడు అక్కడే కూర్చుంటున్నాడు. స్తోత్రం. చాలామంది కూడా కొన్ని స్థలాల్లో కూర్చుంటూ ఉంటారు. పనికి రాని స్థలాల్లో ఈరోజున ఎంతమంది విశ్వాసులు కూర్చుని వారి యొక్క జీవితాలను నాశనం చేసే స్థలాలలో, వారి జీవితాలను, వారి కుటుంబాలను పాడు చేసే స్థలాలలో కూర్చుని వారి జీవితాలను నాశనానికి నడిపించుకుంటూ ఉన్నారు. తల్లి, పిల్ల, చెల్లి, ఇక కుటుంబం అంతా కూర్చుని సోఫాలో టీవీ చూస్తూ, సీరియల్ చూస్తూ దొంగతనం ఎలా చేయాలో, వ్యభిచారం ఎలా చేయాలో, భర్తను చంపి ఎలా మాయం చేయాలో, భార్యను చంపి ఎలా మోసం చేయాలో, ఇవన్నీ కూడా అందరూ కూర్చుని కలిసి చూస్తూ ఈ రోజున వారి కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఎందుకు నాశనమైపోతున్నాయంటే అందరూ ఒకే దిక్కున కూర్చుని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ రోజున టీవీల దగ్గర ఎన్ని కుటుంబాలు కూర్చుని, ఆ పిల్ల, జల్ల, తల్లి, విల్ల అందరూ కూర్చుని చూస్తూ ఉంటారు. అందరూ ఒకే సీని చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసింది వాళ్ళ మెదడులోకి ఎక్కుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు దానిని చేస్తూ ఉంటారు. అందుకే ఈ రోజున సమాజం చెడిపోవడానికి గల కారణం, సమాజంలో ఘోరమైన కృత్యాలు జరగడానికి కారణం, ఈ సమాజంలో వాయి వరుసలు లేకుండా ఇక అనేకమైన దురాగతాలు జరగడానికి గల కారణం ఏంటయ్యా అంటే కనుక ఇదిగో మీరు కూర్చుని చూస్తున్నటువంటి ఈ టీవీల ద్వారా, సీరియల్ ద్వారా, సినిమాల ద్వారా, ఈ టెలిఫోన్ల ద్వారా చెడిపోతుంది సమాజం. ప్రియదేవుని బిడ్డ, ఈ గుడ్డు భిక్షకుడు అలాగే కూర్చుంటున్నాడు త్రోవ ప్రక్కన కూర్చుంటే ఇతడు ఎన్నడూ కూడా నడవలేడు, గమ్యానికి చేరుకోలేడు, తన ఇంటికి వెళ్ళలేడు. మన ఇంటికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా త్రోవలో నడవాలి. హల్లెలూయా. జీవ మార్గంలోకి, పరలోకి నువ్వు రావాలంటే త్రోవ పక్కన కూర్చుంటే నువ్వు వెళ్ళలేవు. నువ్వు కూర్చుంటే నీ పరిస్థితి అలాగే ఉండిపోతుంది. కానీ నీవు చేరవలసిన గమ్యం, నీవు వెళ్ళవలసిన ఆ పట్టణం, నీవు వెళ్ళవలసిన ఆ స్వాస్థ్యంలోనికి వెళ్ళలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు త్రోవలోనికి రావాలి. హల్లెలూయా. ఇతడు ఎక్కడ కూర్చున్నాడవా? త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. త్రోవ పక్కన కూర్చున్న నీ పరిస్థితి అక్కడే ఉండిపోవలసి వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? మీరు కూర్చునే స్థలం ఏంటి? అది దైవ సంబంధమేనా? అది దైవిక సంబంధమైన విషయాలు చెప్పే స్థలమేనా? లేతే వాళ్ళ మీద వీళ్ళ మీద కొండాలు చెప్పుకునే స్థలమా? వారి కుటుంబం గురించి, వీరి కుటుంబం గురించి, వారి వ్యక్తిగత విషయాలు, వీరి వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటూ నలుగురు పోగొడితే ఆడోళ్ళు ఎలా ఉంటుందంటే ఇక మార్కెట్లాగానే ఉంటుంది. అంతలా వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. ఇదిగో వదినా, తెలుసా నీకు, రాత్రంట ఆ ఇంట్లో వాళ్ళంట, ఇంట్లో అలా ఈ ఇంటి సంగతులు, ఆ ఇంటి సంగతులు చెప్పుకుంటమే పని కూర్చొని. కాదు 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 మనం కూర్చోవలసిన స్థలాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. మనం ఎక్కడ కూర్చోవాలో, మనం ఎక్కడ కూర్చుంటే అది ధన్యతో, మనం ఎక్కడ కూర్చుంటే అది క్షేమమో, ఎక్కడ ఉంటే అది ధన్యతో, అది దీవెనో, అది క్షేమమో బైబిల్లో కొన్ని స్థలాలు ఉన్నాయి. కొందరు కూర్చున్నటువంటి స్థలాల్ని చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త మనం కూర్చోవలసినటువంటి స్థలాలు, ఆ స్థలాలైతేనే మనకు క్షేమమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం
39వ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున చాలామంది కూడా భక్తులుగా చలామణి అవుతున్నారు. కానీ భక్తికి తగిన క్రియలు లేక, భక్తికి తగినటువంటి పనులు లేక నామకార్థ క్రైస్తవులుగానే, నిలువెచ్చని క్రైస్తవులుగానే మిగిలి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకి జీవితాలలో దేవుని వాక్యం ఏది చెబుతుందో అది చేయలేని పరిస్థితి. ఈమె కనబడుతుందట. ఈమె పేరు మరియా. ఈ మరియా ఎక్కడ కూర్చుందయా అంటే కనుక యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఎక్కడ కూర్చుంటున్నారు, ఏమి వింటున్నారు ఒక్కసారి గ్రహించుకోండి, ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. నువ్వు ఏది వింటే క్షేమమో, నువ్వు ఎక్కడ కూర్చుంటే క్షేమమో దేవుని వాక్యం చెప్తుంది. యేసు పాదాల దగ్గర నీవు కూర్చోగలిగితే కనుక, యేసు బోధ వినగలిగితే కనుక నీకు క్షేమం. ఆమె సహోదరి ఉంది, ఆమె చేర్చుకుంది, కానీ ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చోలేదు. ఏం చేస్తుంది ఈవిడే? చేర్చుకోవడం అయితే చేర్చుకుంది, కానీ యేసయ్యను ఇంట్లోకి ఈమె వంట రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? వంట రూమ్లోకి వెళ్ళిపోయింది. వంట రూమ్లోకి వెళ్ళిపోయి ఇక గాబరా పడుతుంది. అది కొయ్యా, ఇది కొయ్యా, ఇది కడగా, అది కడగా, అది చెయ్యా, ఇది చెయ్యా, ఇక అది పులుముకోనా, ఇది పులుముకోనా, అలాగో చాలా గలిబిలి పడిపోతుంది బిడ్డ. అయితే ఈ మరియ మాత్రం యేసయ్య నా ఇంటికి వచ్చాడు, యేసయ్య పాదాలు నాకు దొరికాయి, ఇక యేసయ్య పాదాలు వదిలిపెట్టకూడదు. ఆయన నోట నుండి జాలువారేటువంటి చుంటె తేనె దార మాటలు నా గుండెల్లో నింపుకోవాలి, నా హృదయం నిండా నింపుకోవాలి. నా యేసయ్య నోట నుండి వచ్చేటువంటి ఆ జీవజలాన్ని నేను త్రాగాలి అని ఆశ కలిగినటువంటి ఈ మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన నోట నుండి వచ్చేటువంటి ఆ మధురమైనటువంటి దయారసము కలిగినటువంటి ఆ మాటలను వింటూ కూర్చుంది. ఈ రోజున మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మన బిడ్డలు ఎక్కడ కూర్చుంటున్నారు? చెడ్డ మాటలు, కుళ్ళు జోకులు, హేళన మాటలు, అపహాస్యం చేసేటువంటి మాటలు వింటూ మనం సంతోషిస్తున్నామేమో, మనం ఆనందిస్తూ ఉన్నామేమో. కాదు నా ప్రియదేవుడా, ఈ మరియా దేవుని మాటల కొరకు ఆశ కలిగినటువంటి ప్రాణం కలిగిందే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటూ ఉంది. ఈ మార్త మాత్రం విస్తారమైన పనులు పెట్టుకుని విచారిస్తూ ఉంది. యేసు ప్రభునైతే యేసయ్యా మా ఇంటికి రా అని బలవంతం పెట్టి తీసుకుపోయింది. తీరా చూస్తే అడ్రస్ లేకుండా ఉంది ఇంట్లో. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారు అంటే కనుక, అయ్యా మాకు బాప్తిస్మం ఎప్పుడెత్తావు, మేము దిగిపోతాం అంటారు చాలామంది. ఇక బాప్తిస్మం తీసుకున్నది మొదలు మళ్ళీ అడ్రస్ అంటారు. ఎప్పుడో అమాస్కోసారి, పూర్ణానికోసారి హాయ్ బాయ్ అంటూ ఉంటారు చాలామంది భక్తులు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఈ మార్త లాంటి వాళ్ళు అన్నమాట. విస్తారమైన పనులు పెట్టుకుని
అక్కడో గంతు, ఎక్కడో గొంతు, ఎక్కడో గొంతు, అక్కడో గొంతు, ఈ ప్రయాణం, ఆ ప్రయాణం, ఈ ఫంక్షను, ఆ ఫంక్షను. ఇక దేవుని మందిరం వదిలిపోయి ఇక గుర్తురాదు వీళ్ళకి. దేవుని సన్నిధి గుర్తురాదు, దేవుని మందిరం గుర్తురాదు, దేవుని పరిచర్య గుర్తురాదు, దేవుని సాగులు గుర్తురారు వీళ్ళకి. ఎవరు గుర్తుంటారు? ఇంకా పేరుకి మళ్ళా విశ్వాసులే, పేరుకి మళ్ళీ బాప్తీసం తీసుకున్న వాళ్ళే. బలారాధనలు చేసేస్తావా? చేసేస్తామయ్యా. పాటిస్తే పాడేస్తానే. ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడే. కానీ ఈ మరియా అటువంటిది కాదు. యేసయ్య తన ఇంట్లో అడుగుపెట్టిన మొదలుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినటానికి ఇష్టపడిన వ్యక్తి ఈమె. నా ఇంట్లో ఏ పని ఉన్నా నాకు అవసరం లేదు, నా ఇంట్లో ఏ ముఖ్యమైనటువంటి పని వచ్చినా నాకు అవసరం లేదు, నన్ను ఎవరు పిలిచినా నేను పలకను, ఎందుకంటే నేను యేసయ్య పాదాల దగ్గర ఉన్నాను. యేసయ్య పాదాలే దేవుని సన్నిధి. హల్లెలూయా. యేసయ్య పాదాలే దేవుని మందిరం. హల్లెలూయా. అటువంటి మందిరంలోనికి నీవు రాగలిగితే, అటువంటి మందిరంలో దేవుని మాటలు వినగలిగితే అది ఎంత క్షేమమో, అది ఎంత ప్రయోజనమో దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అది ఎటువంటిదయ్యా అంటే గనుక కింద 41వ వచనం ఒకసారి మనం చదివితే అక్కడ, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావో, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మరియా ఏర్పరచుకున్నటువంటి ఇది ఎటువంటిదయా అంటే గనుక ఉత్తమమైనది, శ్రేష్టమైనది, విలువైనది, యోగ్యమైనది. హల్లెలూయా. అటువంటి దాన్ని ఏర్పరచుకుందిమే. అయ్యా, నువ్వు విస్తారమైన పనుల గురించి పరిగెడుతున్నావు, అవన్నీ ఒక రోజున లయమైపోతాయి, అవన్నీ ఒక రోజున యుద్ధ నుండి తీసివేయబడతాయి. నీ ఆరోగ్యం కొరకు, నీ ఐశ్వర్యం కొరకు, నీ ధనం కొరకు, నీ ఆస్తి కొరకు, నీ అంతస్తు కొరకు, నీ అధికారం కొరకు ఈ లోకంలో పరిగెడుతూ తొందరపడుతున్నావు. కానీ అవన్నీ ఒక రోజున నీ యుద్ధ నుండి తీసివేయబడతాయి, లేదా వాటి యుద్ధ నుండి నీవు తీసివేయబడతావు. దేవునికి స్తోత్రం. ఏం చేయబడతాయి? నీ దగ్గర నుండి అవన్నా పోతాయి, లేదా వాటి దగ్గర నుండి నువ్వన్నా పోతావు. అందుకే ధనవంతుడితో చెప్తున్నాడు, ఓరి వెర్రివాడా, నీవు సమకూర్చుకున్నవన్నీ ఎవరు అయితే ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారయ్యా,
నీవు సంపాదించేవే కొట్లు, నీవు సంపాదించేవే ఆస్తి, నీవు సంపాదించేవే అంతస్తులు, ఐశ్వర్యం, పొలాలు, ధనము, బంగారం, వెండి, ఇవన్నీ సంపాదించావు కదా. సంపాదించావు, ఆనందిస్తానంటున్నావు, సంతోషిస్తానంటున్నావు, సుఖించమంటున్నావు. అయితే ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, అవి ఎవరు బాగుతాయి? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇదిగో మార్త తొందరపడుతుంది పనుల కొరకు, కానీ మరియ మాత్రం ఒక ఉన్నతమైన శ్రేష్టమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి, అనగా దేవుడిచ్చేటువంటి రక్షణ, దేవుడిచ్చేటువంటి అభిషేకం, దేవుడిచ్చేటువంటి శాశ్వత రాజ్యం ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తొలగింపబడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో రక్షణ కలిగినదై, అభిషేకము కలిగినదై, పరిశుద్ధత కలిగినదై, పవిత్రత కలిగినదై దేవుని బిడ్డగా ఈ లోకంలో వెళుతుంది. తరువాత ఆమె యాత్ర ముగించినా కానీ ఆమె శాశ్వత రాజ్యంలోకి వెళుతుంది. హల్లెలూయా. ఎన్నటికీ ఆమె యొద్ద నుండి ఆమెది తీసివేయబడదు. అది యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే అంత ధన్యత. యేసయ్య మందిరంలోకి వస్తే, యేసయ్య సన్నిధికి వస్తే, యేసయ్య పరిచర్యలో ఉంటే గనుక అంత దీవెన. ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నా, ఏవేవో చేస్తూ ఉన్నావు, ఏవేవో పులుముకుంటూ ఉన్నావు, ఏవేవో రాజుకుంటూ ఉన్నావు. ఇవన్నీ దండగే, ఇవన్నీ ఒక నాటికి లయమైపోయేవే. ప్రియమైన బిడ్డ జాగ్రత్త. ఏది ఉత్తమం మరీకి తెలిసింది, ఏది ఉన్నతమైందో మరీకి తెలిసింది, ఏది రక్షణ ఇచ్చేదో, ఏది నిత్యత్వాన్ని ఇచ్చేదో, ఏది శాంతినిచ్చేదో, ఏది సమాధానాన్ని ఇచ్చేదో, ఏది నిరంతరము యుగ యుగాలు జీవించగలడానికి దారి చూపేదో తెలుసుకున్నది, గ్రహించుకున్నది. కనుకనే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, కూర్చుని ఆయన మాటలు వింటుంది. కనుక మన జీవితాల్లో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలి. ఈ లోకంలో ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి, విలువైనవి ఏదైనా ఉంది అంటే కనుక అది రక్షణ, దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని అభిషేకమే ఉన్నతమైనవి. ఇవి విలువ పెట్టి కొనలేనివి, ఇవి వెల చెల్లించలేనివి. అటువంటి వాటిని మరి పొందుకోగలగక, మరి ఆ పొందుకోవడానికి గల కారణం ఒకటే, ఆమె యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆమె ఆ మాటలు వింది గనుక ఆమె శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుకుంది. హల్లెలూయా. ఒక ఆయన కూడా కూర్చున్నాడు మరో స్థలంలో. చూద్దాం. మొదటి సమూయేలు రెండవ సమూయేలు గ్రంథం 1 దినవృత్తాంతాలు, 1 దినవృత్తాంతాల గ్రంథం 1 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి చదువుదాం. 17వ అధ్యాయం 16వ వచనం. పదహారు 17 మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చొండి ఇలాగు మనవి చేసేను. దేవునికి స్తోత్రం. రాజైన దావీదు దేవునికి మందిరాన్ని కడతానని
ఆలోచన చేసుకుని ప్రవక్తతో చెప్పినప్పుడు ఆ రాత్రి ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు, దేవుడు, అయ్యా నువ్వు వెళ్ళి దావీదుతో ఈ రీతిగా చెప్పు అని కొన్ని మాటలు ఆ ప్రవక్తతో చెప్పినప్పుడు ఆ మాటలు దావీదుకి తెలియజేసినప్పుడు దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రీతిగా మనవి చేస్తూ ఉన్నాడు, ఈ రీతిగా ఆయన ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే కనుక, దేవా నన్ను ఆశీర్వదిస్తున్నావు, ఇంతగా నన్ను హెచ్చిస్తున్నావు, నేనే పాటివాడిని, ఇలా అని ఆయన చాలా చక్కని ప్రార్థన తన కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ కూర్చునమ్మా? యెహోవా సన్నిధిని కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మనం కూర్చునే స్థలం ప్రార్థనా స్థలమేనా? మనం కూర్చున్నటువంటి స్థలం పవిత్రమైన స్థలమేనా? మనం కూర్చునే స్థలం పరిశుద్ధ సన్నిధేనా, దేవుని సన్నిధేనా? మనం ఎక్కడ కూర్చుంటున్నాం? కానీ రాజైన దావీదైతే దేవుని సన్నిధిలో కూర్చుని ఇలాగ మనవి చేస్తున్నాడు, దేవా నీవు నన్ను హెచ్చింటే నేనే పాటివాడు. ఈ భాగ్యం మనకుందా? మహారాజు అయినటువంటి దావీదే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడండి. మరి మనకి ప్రార్థనకి టైం ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. కానీ ఎన్ని సొల్లు కబుర్లు చెప్పుకోవాలన్నా దానికి టైం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర, హాస్పిటల్ దగ్గర ఎన్ని గంటలు కూర్చోమన్నా కూర్చుంటాం. అవా డాక్టర్ గారు 4 గంటలకు వస్తారంట, అయ్యా అలాగేనండి అని అక్కడే కూర్చుంటాం. అయ్యా కలెక్టర్ గారు 7:30కు వస్తారంట, అయ్యా అలాగే అక్కడే కూర్చుంటాం. నీకు భోజనం, నీకు ఏ గొడవ ఉండదు, ఇంటి వారి గొడవ ఉండదు, ఇల్లు గొడవ ఉండదు, ఏ గొడవ, నువ్వు ఆ కలెక్టర్ రావాలి, నా పని చూసుకోవాలి, అక్కడే కూర్చుంటావు. ఎంత సమయమైనా గడుపుతావు, ఎందుకంటే ఆ పని నీకు అవ్వాలి. కానీ దేవుని మందిరంలో కూర్చోమంటే నీకు ఎంత బాధగా ఉంటుందో. 1 గంట గడపాలంటే ఎంత టైం వేస్ట్ అనుకుంటావో. ప్రతిని బిడ్డ, దావీదు అలా అనుకోలే. దావీదు దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఈయనకేం పని అమ్మా? రాజుగారికి ఏం పని? ప్రార్థన చేయవలసిన పని. చిటికి వేస్తే అన్నీ తన కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఒక్క చప్పుడు కొడితే సైన్య సమూహం అంతా నిలబడతారే. ఇటువంటి ఈయనే దేవుని సన్నిధికి వెళ్ళి భయభక్తులతో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అమ్మా, మనం ప్రార్థన చేస్తేనే, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తేనే మనకు క్షేమం ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనే మనకు కాపుదల ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనే మన జీవితాలలో దేవుని రాకడకు మనము సిద్ధపడగలిగినటువంటి సామర్థ్యత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే వస్తుంది. అలా లేకపోతే మన జీవితాల్లో దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయలేకపోతే, ప్రార్థనాహీనుడుగా నీవు మారితే ఆత్మీయతలో నువ్వు చనిపోతావు. ప్రార్థన చేయలేని క్రైస్తవుడిగా నీవు ఉంటే కనుక నీ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదిగో చక్రవర్తి మహారాజు అయినటువంటి దావీదే దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వు నేను ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఇదిగో మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ విని ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. రాజైన దావీదు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసి ఆయన దీవెన పొందుకున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఇదిగో లోతు అనేటువంటి వ్యక్తి ఊరి గవిని యొద్ద కూర్చొని, లోకస్తులతో కూర్చొని లోక తీర్పులు తీర్చడానికే గవిని ఎదుట
కూర్చున్నాడట సొదొమ గొమొర్రా దగ్గర. స్థలం మంచిది కాదు, నీవు కూర్చున్న స్థలాలు మంచివి కావు, నీవు వెళుతున్న స్థలాలు మంచివి కావు. దేవుని సన్నిధి మనకు శ్రేష్టమైనది. అటువంటి శ్రేష్టమైన దేవుని సన్నిధి కూర్చుని దేవుని బోధ వింటూ దేవుని ప్రార్థన చేస్తే మన జీవితాలకు ఎంతైనా క్షేమం. అటువంటి క్షేమాన్ని మనం పొందుకోవడానికి దేవుని మహాకృప మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి నోరు తెరచి చేతులెత్తి, దైవమా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇంతవరకు దీనదాసులను నిలబెట్టి బలపరిచి వాడుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా, ఎక్కడ కూర్చున్నాము, ఏ స్థలం ఇది క్షేమము కలిగించేదేనా, ఇది కృపను కలిగించేదేనా, ఇది లాభము కలిగించేదేనా అని ప్రతి ఒక్కరూ ఇంకిత జ్ఞానము కలిగి అయా లోక సంబంధమైన పరుగులు కాక మరియ వలె అయా నిన్ను సమీపించి అయా నిన్ను సమీపించి అయా నిన్ను స్తుతించి నీ పాదములు చెంత చేరే అనుభవాలు అయా ఈ పూట ఈ వాక్యం వినిన ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి అయా మీరు అనుగ్రహించండి. అయా మీరు అనుగ్రహించండి. అయా మీరు అనుగ్రహించండి. మీరు అనుగ్రహించండి. మీరు అనుగ్రహించండి. అయా నిన్ను నమ్మిన వారు నిన్ను విడిచిపెట్టడయ్యా. నిన్ను నమ్మిన వారు నిన్ను విడిచిపెట్టడయ్యా. నిన్ను నమ్మిన వారు నిన్ను విడిచిపెట్టడయ్యా. యా అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినవేసయ్యా. అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినవే. ఆగరు ఆశలు అరికట్టినవే. ఆగరు ఆశలు అరికట్టినవే. చారా కన్నులు తెరిపించినావే. చారా కన్నులు తెరిపించినావే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలేము రాజా నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువనంటివి యేసయ్యా. నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువనంటివి. ఆరిన నేలను నడిపించినావే. ఆరిన నేలను నడిపించినావే. అడవిలో మన్నాను కురిపించినావే. అడవిలో మన్నాను కురిపించినావే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలేము రాజా నిన్ను నమ్మిన యోబును నిండుగా దీవించినవే యేసయ్యా. నిన్ను నమ్మిన యోబును నిండుగా దీవించినవే. వ్యాధులు నిందలు వేధించినా, వ్యాధులు నిందలు వేధించినా, భార్య బంధువులు దూషించిన, భార్య బంధువులు శోధించిన, యేసయ్యా నా యేసయ్యా,
మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఈ పూట నీ పాదముల దగ్గర చేరి అయా అనేకమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయటానికి, అయా చక్కటి వర్తమానము ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ నిలవాలో అన్న విషయాలు తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి మాట వినిన ప్రతి ఒక్కరిలో మీరు నీరు కట్టి ఫలింపచేసి విస్తారమైన కృప ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని, అయా వాక్య పరిచర్య చేసిన దీనదాసులను అయా బలపరచమని, ఇంకను అభిషేకించి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, విమోచకుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు సజీవుడు నాయన, సర్వలోకానికి చక్రవర్తి, నమ్మదగిన దేవుడా, న్యాయాధిపతి, జీవాధిపతి, కరుణామయుడా, దయాళుడా, దావీదు కుమారుడా, ఈ మధ్యవాల సమయంలో నీ పాదాల కారణం దాటి వెళ్ళొద్దయ్యా. అయ్యా ఇప్పటిదాకా నేను పాటల ద్వారా కనపరిచాము నాయన. అయ్యా చెప్పిన వాక్యం నాయన, నీ దైవ సేవకుడు చెప్పిన వాక్యం మా హృదయాలను నాటుకొని ఎక్కడ కూర్చోవాలా, ఏడ కూర్చోవాలా, ఎక్కడ ఉండాలా, ఏడ ఉండాలని చెప్పిన వాక్యం మా హృదయాల్లో నాయన. అయ్యా నీరు గట్టి ఫలింపు చేయి ప్రభువా. అయ్యా చెప్పిన వాక్యం విడిచిపెట్టకుండా నాయన, మా ఆయుష్కాలం అంతా, మా జీవిత కాలం అంతా నాయన ఆ వాక్యాసారంగా నడుచుకునే భాగ్యం దయచేము నాయన. సమస్తము నీకు సాధ్యమయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అయ్యా నాయన తండ్రి, నా ప్రభువా, అయ్యా నా తండ్రి యేసయ్యా, నీవు తప్ప మాకెవరుండారయ్యా. నువ్వు లేకపోతే మేము ఏమైపోదామయ్యా. నువ్వే కదా మా దిక్కు, నువ్వే కదా మా సర్వమయ్యా. అయ్యా పోయిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు దాకా మా యొక్క కుటుంబాల్లో శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రేపు జరిగే ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించిన ఆయన, బల్లారాధన ఆశీర్వాదకరంగా జరిగించి నీ సేవకులను బలపరిచి నీ ఆత్మతో నీ కృపతో నింపి ఘనపరిచిన ఆయన. అయ్యా కనికరించి సహాయము దయచేయమని బల్లారాధనలో నాయన అనేక మంది నాయన అయ్యా నల్ల దిశల నుంచి వచ్చే బిడ్డలు నాయన ఆటోల్లో వస్తారు నాయన. అయ్యా తండ్రి కారులో వస్తారు నాయన, బస్సులో వస్తారు నాయన. వాళ్ళ ప్రయాణాల్లో మార్గాలను తోడుగా ఉండి బల్లారాధనకు నాయన అనేక మంది సిద్ధపడి వచ్చే భాగ్యము దయచేయమని, చేసిన ప్రార్థన వ్యర్థం చేయకుండా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ గన్నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పూట యొక్క ఉపవాస ప్రార్థన దీవెనకరముగా అయా మీరు జరిగించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఆశీర్వాదకరముగా జరిగించిన